నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. విమానాల రద్దుకి సంబంధించిన ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాల రద్దు రీషెడ్యూల్ అవుతూ వస్తున్నాయి. వందల సంఖ్యలో విమానాల రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏర్పడిన సంక్షోభంపై ఇండిగో సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ నెల 5 నుంచి 15 వరకు బుక్ చేసుకున్న రీషెడ్యూల్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని, అలాగే ప్రయాణికులు పడ్డ ఇబ్బందులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్, ఈ పూర్తి వివరాలు ఒకసారి అంటే హైదరాబాద్ నుంచి ఎన్ని విమానాలు ఆగిపోయినవి, తర్వాత ముంబై నుంచి, తర్వాత బెంగళూరు నుంచి ఎన్ని విమానాలు ఆగిపోయినాయి, అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి ప్రయాణికులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మా ప్రతినిధి విశాల్ ఉన్నారు. విశాల్, చెప్పండి, అసలు హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఏమంటున్నారు ప్రజలు? ఎక్కువగా ఇక్కడే 60-70 వరకు విమానాలు ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. రైట్ వంశీ, ఇండిగో విమాన సంస్థ గత కొన్ని రోజులుగా ప్రయాణికులని ఇబ్బంది పెడుతూ వస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సమయానికి ఫ్లైట్లు రాకపోవడం, అదేవిధంగా సమయానికి ఫ్లైట్లు టేకాఫ్ కాకపోవడం లాంటి ఇబ్బందులు జరుగుతూ వచ్చాయి. తాజాగా ఈ రోజు ఒకేసారి దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో, దాదాపు 300 పైగా విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. అయితే దీనికి సంబంధించి అంటే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకు వెళ్ళడం, అక్కడ అటు సిబ్బంది నుంచి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో గంటల కొద్దీ ఎయిర్పోర్ట్ లోనే అక్కడే చిన్న పిల్లలతోటి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉండిపోయారు. అదేవిధంగా స్వామిమాల వేసుకున్న వాళ్ళు శబరిమలకు వెళ్తుంటారు కేరళకి, అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా, స్వాములు కూడా ఎంతో మంది ఎయిర్పోర్ట్ లోనే గంటల తరబడి పడిగాపులు గాయాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా గత అంటే ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి ఒక విమాన రంగ సంస్థలో కొంత ఇబ్బందులు నెలకొని, ముఖ్యంగా పైలట్ల యూనియన్లకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలకు కొన్ని వివాదాలు నెలకొన్నాయి. అయితే పైలట్లకు సాధారణంగా వారం రోజుల్లో 36 గంటల పని దినాలు అనేటివి ఉంటాయి. అంటే 36 గంటలు వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే వారం రోజులలో ఒక 36 గంటలు రెస్ట్. దాన్ని డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ మినిస్ట్రీ 36 గంటలు కాస్త 48 గంటలు, అంటే 2 రోజుల పాటు, వారానికి 2 రోజుల పాటు వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలనే ఒక నిబంధనలను తీసుకొచ్చింది. అయితే అంటే ఎఫ్డిటిఎల్, డీజీసీఎల్, అదే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కలిపి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. అయితే కొన్ని నిబంధనలు జూలై నుంచి, మరికొన్ని నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో అప్పటి నుంచే ఇండిగో సంస్థలో ఈ ఇబ్బందులు అనేటివి తలెత్తాయి. దాదాపు హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 70 పైగా విమానాలు ఈ రోజు క్యాన్సిల్ అయ్యాయి. అదేవిధంగా ఇతర చోట్ల నుంచి ఇక్కడ రావాల్సిన ఇండిగో విమానాలు, హైదరాబాద్ రావాల్సిన విమానాలు కూడా ఎక్కువ సంఖ్యలో క్యాన్సిల్ అయ్యాయి. దీంతో అటు అన్ని ఎయిర్పోర్ట్లలో ఇండిగో ద్వారా వెళ్దామనుకున్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా సెంట్రల్ గవర్నమెంట్ ని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధికారులతోటి ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ ఈ పరిస్థితి మరో 2-3 రోజుల్లో పరిష్కారం అవుతుందని కూడా అంటే విశాల్, ఇండిగో సంస్థ అనేది ఒక పెద్ద సంస్థగా మనం భావిస్తూ ఉంటాం. దాని మీద ఉన్న నమ్మకం ప్రయాణికులకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సంస్థ ఎలాంటి ప్రయాణికులు ఇబ్బంది పెడుతుందంటే ముఖ్య కారణం ఏదనుకోవచ్చు? రైట్, ముఖ్యంగా ప్రధానంగా గతంలో మనము ఇదే ఏడాది ఒక ఎయిర్ ఇండియా సంబంధించిన పెద్ద ప్రమాదం జరిగింది. అదే దాదాపు ఎక్కువ సంఖ్యలో అందరూ చనిపోయారు. చాలా మంది, ఒకరు తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారు. వందల సంఖ్యలో ఉన్నవారు చనిపోయారు. ఆ తర్వాతనే అసలు ఎందుకు ఫ్లైట్లు యాక్సిడెంట్లకు గురవుతున్నాయి, అయితే పైలట్లకి సరైన విశ్రాంతి ఉంటుందా లేదా, వాళ్ళు ఏదైనా ఒత్తిడితో ఉంటున్నారు. ఎందుకంటే పైలట్ కరెక్ట్ గా ఉంటేనే ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. అతను సేఫ్ గా జర్నీని తీసుకెళ్లగలుగుతాడు. కానీ ఆ ప్రమాదం తర్వాత, తరచుగా జరుగుతున్న ఈ విమాన ప్రమాదాల తర్వాత పైలట్లకు అసలు ఎంత మేర విశ్రాంతి ఉంటుంది, ఇలాంటి ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమైంది. ఆ తర్వాత ఎఫ్డిటిఎల్, ఇది ఎఫ్డిటిఎల్ సంస్థ పైలట్లకి తగిన విశ్రాంతి ఉండాలి, ఈ విశ్రాంతి ఉంటే వాళ్ళు దాన్ని సేఫ్ గా తీసుకెళ్లగలుగుతారని, విమానం సేఫ్ గా నడపగలుగుతారని ఒక నిర్ణయానికి వచ్చారు.
దీంతో అప్పటి నుంచే వారం రోజులకి 48 గంటలు అంటే 2 రోజుల పాటు వాళ్ళకి విశ్రాంతి ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాత్రిపూట నడిపే పైలట్లు కూడా మరికొన్ని వెసులుబాటులు కల్పిస్తూ ఈ ఎఫ్డిటిఎల్ సంస్థ కొన్ని నిబంధనలను జారీ చేసింది. అవన్నీ అన్ని ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా మిగతా అన్ని సంస్థలు కూడా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఇండిగో సంస్థకి కొంత పైలట్ల కొరత ఉండడము, ఆ ఉన్న పైలట్లని సర్దుబాటు చేయడంలో కొంత విఫలమైపోవడము, కొన్ని కారణాలని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కారణాలతోటి ఇండిగో సంస్థల్లో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతానికైతే ఒక్క నవంబర్ లోనే 1232 ఫ్లైట్లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. అయితే ఇక కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో అదేవిధంగా రీషెడ్యూల్ అయినాయో వాటందరికి సంబంధించి రీఫండ్ వెంటనే అయిపోవాలి. ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వసతి, భోజనం అన్ని కూడా కల్పించాలి. ఇలాగే అసలు ఎందుకు జరిగింది ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఎందుకు ఏర్పడైన దాని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇంకా దీనికి సంబంధించి ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలోనే మిగిలిన ఎయిర్ ఇండియా గానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్ లాంటి ఇతర విమానాల ద్వారా తమ మార్గాలకి వెళ్దామనుకుంటే అవి ఉన్న పనులకు ఒకటేసారి 4 టికెట్ రేట్లను పెంచేశాయి. 4 రేట్ల వరకు అంటే సాధారణంగా 5 నుంచి 6 వేలు టికెట్ ఉంటే దాన్ని ఏకంగా 25,000 నుంచి 30,000 వరకు ఇతర విమాన రంగ సంస్థలు తీసుకెళ్లాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక 6,000, 5,000 ఉంటే ప్రస్తుతం అది ఎయిర్ ఇండియా దాంట్లో మనం చెక్ చేసి చూస్తే 25,000 పైగానే ఉంది. ఇలా సామాన్యుడు ఒకవైపు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన ఇబ్బంది పడుతున్న సమయంలోనే మరోవైపు ఒకేసారి ఇంత ఎత్తున 4 రేట్లు టికెట్ల రేట్లు పెరగడం మరొక ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా వాళ్ళందరికీ తగిన వసతులు, భోజనం అన్ని ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఇండిగో సంస్థను కేంద్ర ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసి అసలు ఎందుకు ఇబ్బందులు తలెత్తాయనే దాన్ని కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ యొక్క వైపులో జరుగుతుంటాయని మధ్యాహ్నం డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఒక నిబంధన అంటే గతంలో ఇచ్చిన నిబంధనలన్నీ కొన్ని సడలించింది. అయితే ఆ సడలించిన దాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే జరిగిన మీటింగ్ లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దాన్ని అలా చేయొద్దు, ప్రయాణికుల భద్రతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, డీజీసీఏ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని మంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తానికి ఇండిగో సంస్థ వల్ల ప్రయాణికులు తీవ్ర స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడ్డారు వంశీ. రైట్, ఈ సమస్య ఎన్ని రోజులకి తీరేలా ఉంది? మరి అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళ డిమాండ్స్? ముఖ్యంగా వంశీ, ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చేరుకున్న తర్వాతనే ఆ ఫ్లైట్ లో ఆలస్యం కావడము, ముందు ఆలస్యం అవుతున్నాయని చెప్తున్నారు, ఆ తర్వాత పూర్తిగా క్యాన్సిల్ అయ్యాయని ఒకటేసారి ప్రకటన ఇవ్వడంతో ఫ్యామిలీ తోటి చిన్నపిల్లలతోటి ఎయిర్పోర్ట్ లకు వెళ్ళిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒకటేసారి టికెట్ బుకింగ్ చేస్తున్నా వాటి రీఫండ్ కూడా రాని టైము, అదేవిధంగా ఇతర ట్రైన్ గానీ ఇతర మార్గాలలో వెళ్లాలన్నా కూడా వాళ్ళకి అప్పటికప్పుడు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో కొంత చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఇబ్బందులని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎవరు తొందరగా స్పందించలేదు. చిన్నపిల్లలతో మేము ఎయిర్పోర్ట్ కు వచ్చాము, అయినప్పటికీ ఇక్కడ ఇబ్బందులని ఇక్కడున్న ఇండిగో సంస్థ గానీ ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవడం, కనీసం భోజన వసతి లాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. అయితే ఇండిగో సంస్థ మధ్యాహ్నం ఒక కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులందరికీ కూడా క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారు. ప్రస్తుతానికైతే 15 వరకు, ఈ నెల 15 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లన్నీ కూడా అవి రద్దయిపోతాయి. మేము వెబ్సైట్ లో పెట్టిన మెసేజ్ SMS ఏదైతే రూపంలో సమాచారం ఇస్తామో దాన్ని చూసిన తర్వాతే ఎయిర్పోర్ట్ లకు రావాలి, ఎయిర్పోర్ట్ కి వచ్చేసి అక్కడ ఇబ్బందులు పడొద్దని కూడా ఇండిగో సంస్థ ప్రయాణికులకు సూచించింది. ఒక క్షమాపణలు అయితే ప్రయాణికులకు చెప్పింది. అయితే ఆ క్షమాపణలను కూడా ప్రయాణికులు అంటే ముందస్తు జాగ్రత్త ఉండాలి, ఇంత పెద్ద సంస్థ ముందస్తు జాగ్రత్తలు లేకుండా ప్రయాణికులని ఇబ్బందులు పెట్టడం సరికాదని కూడా ప్రయాణికులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు వంశీ. థ్యాంక్ యూ విశాల్. సో చూశారు కదా, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు విమానంలో ప్రయాణం చేసే వాళ్ళైతే పూర్తి డీటెయిల్ తీసుకొని మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.